హలో రైడర్స్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే ఏం చెప్పబోతున్నా అంటే నాకు తెలిసిన మీకు తెలియని కొన్ని 4 విషయాలు అయితే చెప్పబోతున్నా. ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే రేపు ఆల్రెడీ మీరు రాయల్ ఎన్ఫీల్డ్ యూజర్ అయినా ఒకవేళ కొందామని ప్లాన్ ఉన్నా కూడా ఈ వీడియో కంపల్సరీ యూజ్ అవుతుంది. ఒక 4 కొత్త విషయాలు తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా. ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం, ఒక 5 నిమిషాలు కేటాయించండి ఈ వీడియో కోసం. అండ్ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి దయచేసి. అప్పుడైతే మీకు కంప్లీట్గా అసలు ఏం చేంజెస్ ఉన్నాయి, నేను ఏం చెప్పబోతున్నాను క్లారిటీ ఉంటుంది. ఓకేనా, లెట్స్ బిగిన్ ద షో. ఫస్ట్ మనం ఓడోమీటర్ చూసుకున్నట్టయితే ఇలా కీ ఆన్ చేయగానే మనకి ఆ ట్రిప్పర్ నావిగేషన్ అంతా డిస్ప్లే అవుతుంది, ఓడోమీటర్ రీడింగ్ అంతా డిస్ప్లే అవుతుంది. అయితే మనకి ఓడోమీటర్లో బ్యాటరీ సింబల్ అనేది బ్లింక్ అవుతుంది. అది ఎందుకంటే మనం ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత అదే ఆగిపోతుంది. చూడండి, మనం ఫస్ట్ పవర్ బటన్ ఆన్ చేయాలి, అంటే ఇగ్నిషన్ స్టార్ట్ చేయకుండా జస్ట్ పవర్ బటన్ ఆన్ చేసిన తర్వాతనే మనకి న్యూట్రల్ చూపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ న్యూట్రల్ ఉంది, బట్ న్యూట్రల్ చూపెట్టలేదు. చూడండి, పవర్ బటన్ ఆన్ చేయగానే న్యూట్రల్ లైట్ వెలిగింది. ఓకేనా, ఇది ఒకటి కొత్త విషయం. అండ్ చూసుకున్నట్టయితే మనకి ఈ పవర్ బటన్ అనేది ఇంత ముందే బాగుంది, ఇప్పుడు అంత డెలికేట్ ఉంది. ఇది ఎప్పుడు ఎగిరిపోద్దో అని అర్థం కావట్లేదు. ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇది పాస్ లైట్, ఇది కూడా అంతకేం బాగాలేదు. ఇంతకుముందు ఇక్కడ ఉండే
ఇంతకుముందే బాగుంది, మనకి సింపుల్గా ఉండేది. మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఇలా ప్రెస్ చేస్తే పాస్ లైట్ వచ్చేది. ఇప్పుడు ఫింగర్స్ వీడికి తీసుకొచ్చి ఇట్లా పాస్ చేయాలంటే కొంచెం టఫ్గా ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి టైర్ ప్రొఫైల్, మనకి టైర్స్ అయితే సియట్ టైర్స్ ప్రొవైడ్ చేసినారు, చూసుకోవచ్చు. సియట్ టైర్స్ ట్యూబ్లెస్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 300 mm డిస్క్ బ్రేక్. ఇది మనకి ఇదేమో ఏబిఎస్ అనమాట. ఇది బ్రేకింగ్ది, ఇది ఏబిఎస్ది, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఇది చాలా 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 మ్యాండేటరీ అనమాట. మనల్ని కింద పడకుండా, స్కిడ్ అవ్వకుండా బండిని ప్రొటెక్ట్ చేస్తుంది, మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇటు సైడ్ ఏం లేదు. ఇంకా దీంట్లో ఇది ట్యూబ్లెస్ టైర్ మనం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో వేయించినాం కాబట్టి మనకి రిమ్ మీద కూడా ఆర్ లోగో చూసుకోవచ్చు. ఇది అల్లాయ్ వీలు, ఆర్ లోగో ఒరిజినల్ ట్యూబ్లెస్. ఇంకా టైర్ ప్రొఫైల్ చూసినట్టయితే మనకి 100/90 టైర్ ప్రొఫైల్. నెక్స్ట్ దీని మీద మనకి స్పీడ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మ్యాక్సిమం స్పీడ్ 150 km/h. సో అంతకు మించి అయితే మనం క్రాస్ చేయొద్దు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం లోడ్, ఈ బండి మీద మనం మ్యాక్సిమం లోడ్ 230 kgs మాత్రమే వేయాలి, అంతకంటే మించకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం టైర్ ప్రెషర్ ఎంత పెట్టాలి అనేది కూడా మెన్షన్ చేస్తారు. కోల్డ్ ఎయిర్, సేమ్ రియర్ సైడ్ తీసుకున్నా కూడా మనకి చూసుకోవచ్చు 120/80 ఆర్ 18 inches టైర్ ఇది. ఇంకా మనకి స్టాండ్ అన్ని సెన్సార్స్ తోటి ఉంటుంది ఈ బండి. స్టాండ్ దగ్గర, ఫ్రంట్ స్టాండ్ దగ్గర చూసుకున్నట్టయితే మనకి ఇది సెన్సార్. మనం గేర్లో ఉన్నప్పుడు స్టాండ్ వేస్తే ఇంజన్ ఆగిపోతుంది, స్టాండ్ వేస్తున్నప్పుడు మాత్రం స్టార్ట్ అవ్వదు ఇంజన్. అదొకటి మంచి విషయం చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా ఏబిఎస్, ఇది ఏబిఎస్, ఇది బ్రేకింగ్ సిస్టమ్. ఈ పెయింట్ అయితే ఇది ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేయించింది, అంత అసాధారణంగా బోధని చెప్పారు వాషింగ్ సెంటర్లో, షోరూంలో కూడా. పెట్రోల్ పెట్టి నానబెట్టి కడగాలంట, అయినా కూడా ఏం పోతుందో గ్యారంటీ అయితే చెప్పలేదు. వెరీ పవర్ఫుల్. అయితే మనకి మెయిన్ థింగ్ ఏంటంటే, ఇంతకుముందు ఇక్కడ అది ఉండేది రిజర్వ్ ఆన్ ఆఫ్ లివర్ ఉండేది, ఇప్పుడు మనకి రిమూవ్ చేశారనమాట. మనకి ట్రిప్ ఎఫ్ పడిపోతుంది ఆటోమేటిక్గా. సో అది లేదు ఇక్కడ. ఇంకో చేంజెస్ ఏంటంటే, రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి కిక్ రాడ్ ఉండదు, కిక్ రాడ్ కూడా రిమూవ్ చేసి పడేసారు.
ఈ బండి అనేది కిక్ రాడ్ లేకపోయినా ఆ విధంగా డిజైన్ చేయబడ్డది అనమాట. సో టెన్షన్ ఏం లేదు. ఇది నెక్స్ట్ మనం సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకోవాలి. సీట్ కంఫర్ట్ అయితే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. ఇంతకుముందు అయితే చాలా కంజెస్టెడ్ ఉండేది. నేను ఆల్రెడీ 3 years యూజ్ చేసిన కాబట్టి అనుభవంతో చెప్తున్నా. ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ప్రీమియం ఉంది. యాక్చువల్గా మంచి విడ్త్ ఉంది. వెనకాల కూర్చొని కూడా చూసినా చాలా బాగుంది. అయితే ఇంతకుముందు కంటే సీట్ హైట్ అయితే కొంచెం తగ్గించారు అనమాట. కింద స్ప్రింగ్స్ వచ్చేవి ఇంతకుముందు, బట్ ఇప్పుడు రిమూవ్ చేసారు. అయినా కంఫర్టబుల్గా ఉంది. మీరు ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మోడిఫికేషన్ అయితే చేయించుకోకండి. బండిలాగా వాడితే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. అనవసరంగా ప్రయోగాలు చేసి పెద్ద పెద్ద సైలెన్సర్లు వేసి సైలెన్సర్లు రిమూవ్ చేసి బండిలో నుంచి నిప్పులు పొగలు వెళ్ళేటట్టు షార్ట్స్ వేసుకుంటా అట్లా మాత్రం డ్రైవ్ చేయకండి. అట్లా చేస్తే ఏమైతే పీక్తుంది. 3 సంవత్సరాలకే షెడ్కి పోద్ది. 3 లక్షలు పెట్టి కొనుక్కున్న తర్వాత మరి మినిమం బాధ్యత ఉండాలి కదా. సో అదన్నమాట నేను చెప్పొచ్చేది. తర్వాత మీ ఇష్టం. హారన్స్ కూడా పిచ్చి పెద్ద పెద్ద హారన్స్ అయితే పెట్టకండి. బండికి ఏదైతే అవసరమో అది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో అది అలాగే వాడండి. అప్పుడే బండి లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకేమున్నాయి ఇందులో మనకి ఫ్రంట్ బ్రేక్ ఆయిల్ అనేది ఉంటుంది. అంత తొందరగా అయిపోదు. ఒక 2 years అన్నా రన్ చేసుకోవచ్చు హ్యాపీగా. దీని మీద వార్నింగ్ కూడా ఉంది, ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేయకండి. మేక్ ఇట్ యువర్స్ క్వాలిటీ సర్టిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్. ఓకే. ఇంకా గేర్లు కూడా చాలా సాఫ్ట్ ఉంటాయి. సాఫ్ట్గా హ్యాండిల్ చేసుకుంటే ఏం కాదు. మీరు అనవసరంగా పెద్ద పెద్ద సౌండ్ వచ్చేటట్టు అయితే చేయకండి. లైఫ్ టైం అనేది డిక్రీజ్ అవుతుంది. ఫుట్ రెస్ట్, బ్యాక్ ఫుట్ రెస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. బ్రేక్ లివర్ డిజైన్ బాగుంది. ఇప్పుడు కొంచెం అప్గ్రేడెడ్. రాయల్ ఎన్ఫీల్డ్ లోగో, బ్రేక్ ఫ్లూయిడ్, రియర్ బ్రేక్. అయితే ఇంతకుముందు తలకమాషనల్ మోడల్ డిజైన్ ఎలా చేశారంటే ఫ్రంట్ బ్రేక్ ఎట్లుంటుంది, జనరల్గా రైట్ హ్యాండ్ తోటి వేస్తాం కదా. ఇప్పుడు రైట్ సైడ్ డిస్క్ వచ్చింది హ్యాపీ. ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ ఉండేది. ఫ్రంట్ బ్రేక్ ఇక్కడ వేస్తే లెఫ్ట్ సైడ్ డిస్క్ ఉండేది. రైట్ సైడ్ బ్రేక్ రైట్ లెగ్ తోటి వేస్తాం కదా. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఇంతకుముందు అయితే డిస్క్ అవతల సైడ్ ఉండేది, లెఫ్ట్ సైడ్ ఉండేది. సో 10th ఫెయిల్ అయిన వాళ్ళందరినీ జాబ్లో జాయిన్ చేసుకుంటే అట్లాంటి ప్లానింగ్లు ఇస్తారనమాట. కొంచెం అది తొందరగా రియలైజ్ అయ్యి చేంజెస్ చేసారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. సో గాయ్స్, ఈ వీడియోలో అయితే ఇంతే. మీరు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకొని ఉంటారా అని అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు కొత్త విషయం నేర్చుకుని ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది మన ఛానల్లో. మంచి బ్రాండెడ్ కెమెరాలు వాడుతున్నా, డ్రోన్ వాడుతున్నా. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా, ఓకేనా. బాయ్ బాయ్.